కేదార్, ధాత్రి, కౌశిక వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే బూచి, నువ్వు నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదు అని బూచి అరుస్తూ ఉండడంతో ధాత్రి, కేదార్ వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరి దగ్గరికి వస్తారు. అమ్మ కాచి, ఏమి జరిగింది? ఎందుకు ఎప్పుడు లేనిది బూచి నీపై ఇలా అరుస్తున్నాడేంటి అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఈ కాచి కొద్ది రోజులుగా ఇంట్లో సరిగ్గా ఉండట్లేదు. అసలు ఎప్పుడు బయటికి వెళ్తుందో, ఎప్పుడు ఇంటికి వస్తుందో, ఎన్ని గంటలు బయట ఉండి ఎక్కడెక్కడికి వెళ్ళొస్తుందో ఏమి అడిగినా కూడా సమాధానం చెప్పట్లేదు. మరీ గతిస్తూ ఉంటే ఇదిగో ఇలా సమాధానం లేకుండా మౌనంగా నించోవడం మొదలుపెట్టింది అని బూచి చెప్తూ ఉంటాడు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు కాచి, చెప్పొచ్చు కదా అని కౌశికి నెమ్మదిగా అడుగుతూ ఉంటుంది. అంటే మాకు పిల్లలు పుట్టట్లేదు కదక్క, అందుకే దయామయి ఆశ్రమానికి వెళ్ళి రాహుకేతువుల పూజ చేస్తున్నాను అని కాచి చెప్పగానే ధాత్రి, కేదార్ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. ఎన్ని రోజుల నుంచి నువ్వు ఇలా ఆశ్రమానికి వెళ్ళడం మొదలు పెట్టావమ్మా అని కేదార్ అడుగుతూ ఉంటే 1 మంత్ నుంచే అని కాచి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నా, నేను వెళ్ళి తీరాల్సిందే అంటూ కాచి మెల్లగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. దాంతో ధాత్రి, కేదార్ బాగా కంగారు పడుతూ ఉంటారు. ఇక వెంటనే ధాత్రి, కాచి అసలు ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళడం లేదు. ఆ కాచి కళ్ళల్లో భయం చూసావా, కంగారు చూసావా? చేతికి ఒక బ్యాగ్ తగిలించుకుంది. ఖచ్చితంగా కాచి వెళ్తున్నది ఆ బ్యాగ్ పట్టుకొని అని ధాత్రి అంటే ఇప్పుడు కాచి డ్రగ్స్ అమ్మడానికి వెళ్తుందా అని కేదార్ అంటూ ఉంటాడు. నా గెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా అదే కేదార్, వెంటనే మనం కాచిని కాపాడుకోవాలి అని ధాత్రి అంటూ ఉంటుంది. అయితే పదధాత్రి అని కేదార్ అంటాడు. కాచి స్కూటీలో ఆ డ్రగ్స్ బ్యాగ్ పెట్టుకొని ముందు వెళ్తూ ఉంటే ధాత్రి ఒక బైక్లో, కేదార్ ఇంకో బైక్లో ఫాలో అవుతూ ఉంటారు. ధాత్రి అయితే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని బైక్ని చాలా బాగా నడుపుతూ ఉంటుంది.